అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారే తప్ప రియల్‌గా ఎవరు ఉండట్ల. హ్మ్. లాస్ట్ సీజన్ చూసుకున్నా, అంతకుముందు సీజన్ తీసుకున్నా 'పల్లవ ప్రశాంత్' అనే వ్యక్తి అతనేంటసల హ్మ్. మొత్తం నటనే కాదు. ఏడుపులు యాయ్ అని ఏడవటం, హ్మ్. సింపతి గేములు. ఆ హ్మ్. సింపతి గేమ్ ఆడుకోవటానికి మనం 'బిగ్ బాస్'కెళ్తున్నామా? హ్మ్. అరే! హ్మ్. అట్లా అనుకుంటే నేను గూడా అయ్యా! నేనొక ట్రాన్స్ ఫీమేల్‌నయ్యా. నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా, దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను. హ్మ్. నేనొక కంటెంట్ ఇచ్చాను. ఎంటర్‌టైన్‌మెంట్. టీవీ చూడాలి జనాలు. ఒక కంటెంట్ అని ఇవ్వాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళా. అది కూడా నేను గూడా ఏడ్చుకుంటూ, నటించేసి, ఒక సీరియల్‌లాగా లేసిన గాని చేడుచుకుంటే నేను గూడా టాప్ 5లో ఉండేదాన్ని. కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఇంత మాటలు చెప్పినందుకు. రేటింగ్ టీఆర్‌పీకి సంబంధించిందైతే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగిందబ్బా! ఆ! సీజన్ యాహ్! 3లో నా కంటెంట్‌కి రేటింగ్ వేరే లెవెల్. అవును. అవును. కానీ పబ్లిక్కు అది యాక్సెప్ట్ చేయలే. నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు సీరియల్‌లో నటిస్తాం. ఆ! సినిమాల్లో నటిస్తాం. 'బిగ్ బాస్'లో కూడా నటించాలా? కంటెంట్ ఇవ్వాలా? ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలా? నేను అన్ని రకాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాను. అందుకే నన్ను పంపించేశారు ప్రజలు. హ్మ్. ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా! హ్మ్. ప్రజలు చూసేవాళ్ళు హ్మ్. మనం ఏం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది తెలుసుకొని చూస్తే బావుంటది. హ్మ్. వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా? హ్మ్. రియల్ లైఫ్‌లో కూడా నటించాలా? ఓకే. ఒక చిన్న డౌటు. మీరు అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ సపోర్ట్ చేస్తారా ఇండస్ట్రీలో? నేను అంటే ఎవరికి? అబ్బాయిలకి నేను కష్టం వచ్చినప్పుడు సపోర్ట్ ప్రతి చేస్తారా? ఒక్కరికి సపోర్ట్ చేస్తా. హ్మ్. నేను ట్రాన్స్ ఫీమేల్ అయ్యుండి నేనెప్పుడూ ట్రాన్స్ ఫీమేల్ గురించి మాట్లాడలా. హ్మ్. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా ట్రాన్స్ ఫీమేల్ నేను ఒక జెండర్‌కి పరిమితం కాను. హుహు. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. 'బిగ్ బాస్' టాపిక్‌కొస్తే నేను రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసా స్టార్ మా దాంట్లో కామనర్‌గా నీ ఫోటో ఏసి పోస్ట్ ఆ! కామనర్‌గా వెళ్ళావా? తెలీదు నాకు వాళ్ళెందుకేసారో తెలీదు. నేను ఆ! కామనర్‌గా ఎళ్ళలేదు. హ్మ్. ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఆ! ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ నాది రికార్డ్. అవును. ఆ రికార్డ్ ఉంది. అవును. సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ ఫుల్ వైరల్‌గున్నా. హ్మ్. యూట్యూబ్, సోషల్ హ్మ్. మీడియాలో ఫుల్ వైరల్‌గున్నా. అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. హ్మ్. కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా గూడా ఆ ఛానల్స్‌లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది. ఎందుకు నాతో ఇబ్బంది నాకర్థం గాదు. ఏం చేసావు మరి? మరి పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ ఔట్లు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారేమో గానీ, హ్మ్. నాకది అలవాటు లేదు. హ్మ్. పిలిచారా, షూట్ ఎళ్ళానా, పని చూసుకున్నాను, ఎళ్ళిపోతా. హ్మ్. అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి. మరి నీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బందేముందండి? నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడా? నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు. హ్మ్. సో, నేను హ్యాపీగా విజయవాడ ఎళ్ళిపోయి, విజయవాడలో పొలిటికల్‌గా ఉన్నాను. హ్మ్. లాస్ట్ టైమ్ గూడా నేను పిఠాపురం. రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి, హ్మ్. ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ హ్మ్. పిలిచి మరి, గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది హ్మ్. చాలా హ్యాపీ. ఓట్లనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లా ఉందంటే ఆహ్, ఓటుకు బీరుకి, డబ్బుకి, ఆటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు. నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికొస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి, ఆయన గూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు హ్మ్. పొలిటికల్ లైఫ్‌లో స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. హ్మ్. నా ఆఫీస్‌కొచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి హ్మ్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి, ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి. అప్పుడు నేను గూడా ఎళ్లి ఒక ఫార్మ్ ఫిలప్ చేసొచ్చాను. హ్మ్. ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా, ఒక పొలిటికల్ లీడర్ కావాలా, అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన అవును. 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 రాజకీయంలోకొచ్చారు. అవును. పార్టీ స్థాపించారు. అవును. కానీ నెమ్మదిగా చూసుకుంటే ఆయన గూడా మారిపోయి, హ్మ్. ఆయన పార్టీనే తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేయటం. హ్మ్. తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో హ్మ్. వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లిచ్చారు తప్ప, హ్మ్. జనసేన జెండా పట్టుకుని వీధి వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి, పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎవరికీ టికెట్లివ్వలేదు. హ్మ్. ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకొని తిరిగాను. గడప గడప తిరిగాను ఒకప్పుడు. హ్మ్. 2019, హ్మ్. 18 హ్మ్. టైంలో. హ్మ్. అవును. ఆ టైంలో నాకెంతోమంది పరిచయం అయ్యున్నారు హ్మ్. విజయవాడలో. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని, జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు. నేనిదే మాట్లాడాను ఆ మధ్య
ఎలక్షన్ అవును. టైంలో. అవును. కానీ చూసారు. దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా. హ్మ్. అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని, వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాం. కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది. స్వార్థం ఉంది. ఏంటంటే నా కులం కాపు. పవన్ కళ్యాణ్ గారు కాపు. మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రాత్రులు కష్టపడ్డాం. క్యాస్ట్ శ్రీరెడ్డి ఫీలింగా? కాస్ట్ ఫీలింగ్ ఉంది. కంపల్సరీ ఉంది నాకు. ఎందుకు? ఉంది. నాకుంది. ఎందుకు లేకుండానే నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను, నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్‌గా మారుస్తానన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని విజయవాడ నడి రోడ్డు మీద ఉద్యమం చేశాను. హ్మ్. సో, ఫీలింగ్ ఉంటది. కంపల్సరీ ఉంటది. ఎవరికుండదు? హ్మ్. అందరికీ ఉంటది. హ్మ్. ఫిల్మ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది, ఇప్పుడు టీవీ ఈ ఇండస్ట్రీలో టైంలో ఉంది, పొలిటికల్‌లో ఉంది, అందరికుంది. నాకు అదే మా అభిమానం కదా! పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు. ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు, అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల హ్మ్. రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది. ఓకే. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్‌గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్‌ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వుల పాలయ్యావు అనంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులంటావా? ఇప్పుడున్నారు హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు. ఆయన ఒక సూపర్ స్టార్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? హ్మ్. బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు. ఒక హ్మ్. అమ్మాయిని కాపాడి. కాపాడు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్‌ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. హ్మ్. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. హ్మ్. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటారు. పేరు పొగిడేవాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో, అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది? కొన్ని కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్‌లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా హ్మ్. దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల హ్మ్. యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ గాని, బ్యాడ్ కామెంట్స్ గాని, నెగటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే. అంటే అంటే నీకు ఇప్పుడు సంబంధం లేని టాపిక్స్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్‌గా ఎళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ మా అమ్మదో, మా నాన్నదో, మా అన్నదో, నాదో, నా మొగుడిదో ఉండదు కదా! హ్మ్. పబ్లిక్, పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాల. హ్మ్. నాకు సంబంధించిన నాటికి నేనెప్పుడు మాట్లాడను. హ్మ్. పబ్లిక్‌లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా హ్మ్. రిలేటెడ్ ఉంటే నేనెట్లా ప్రజాసేవ చేయటానికి ముందుకొస్తాను. హ్మ్. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టే హ్మ్. నేను రాజకీయాల్లోకి ముందుకొస్తున్నాను. జరిగిన రిజల్ట్‌తో హ్యాపీ? ఏ ఇప్పుడు రిజల్ట్స్? ఏదైనాన్నా ఇప్పుడు జరుగుతున్న నీ సిట్యుయేషన్స్ నీ లైఫ్‌లో. నా లైఫ్‌లో ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఆ! ఇల్లు కట్టుకున్నాను. అవును. అవును. రీసెంట్‌గా కంగ్రాచ్యులేషన్స్. పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ అదే టాపిక్ అడుగుదాం అనుకున్నా. పెళ్లి చేసుకున్నాను. హ్మ్. ఇంకా హ్మ్. ఇంకా వయసు అయిపోతుంది. హ్మ్. వయసు మీదకొస్తున్నప్పుడు హ్మ్. మనకంటూ ఇంటికెళ్తే ఒక సెటిల్ అంటే హ్మ్. ఒకళ్ళు అడిగేవాళ్ళు ఉండాల. హ్మ్. ఒక తోడనేది ఉండాల. అంటే లవ్ మ్యారేజా? అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే ఆ! నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి హ్మ్. సింపుల్. ఒక రైతు బిడ్డ అనమాట. హ్మ్. అంటే వ్యవసాయం. హ్మ్. మా తాతలు గూడా రైతు బిడ్డలే. మా తండ్రి గూడా రైతు బిడ్డే. హ్మ్. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు. నా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ అంతా. హ్మ్. మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా హ్మ్. అందరూ రైతులే. ఇప్పుడు మీ ఫ్యామిలీ గూడా రైతే. రైతులే ఉంటారు. రైతే. మా మా ఫ్యామిలీ నాన్నే రైతు. అందరూ రైతులే. హ్మ్. సో, నా హ్మ్. భర్త కూడా రైతే. హ్మ్. ఇష్టపడతారు. హ్మ్. ఇష్టపడ్డాడు. హ్మ్. హ్మ్. నేను ఇష్టపడ్డాను. హ్మ్. అసలు పెళ్లి చేసుకోకూడదు. హ్మ్. పెళ్ళే వద్దు. మనకెందుకురయ్యా పెళ్లి. మంచి మంచి అమ్మాయిలకే హ్మ్. వదిలేసి జంప్ అయిపోతారు. మనకెందుకు అనుకున్నా. హ్మ్. కానీ విధిరాతలో రాసిపెట్టుంది. హ్మ్. అయిపోయింది. నార్మల్‌గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్కే అయితే. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లెక్కే. ఓకే. ఏమంటుంటాడు ఆయన? అంటే ఇప్పుడు లైక్ నాకొక డౌటు. అంటే ఈ మధ్య కాలంలో గాని, ఫస్ట్ నుంచి గాని మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ వుమెన్స్‌కి అబ్బాయిలు పరిచయం అయితారు. హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా అంటున్నారు. చాలా ఉన్నాయి. నేను చాలా ఉన్నాయి. మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్‌గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులైతేనేమి గాని, వాళ్ళనైతేనే గాని వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం హ్మ్. లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా!
మరి అది భయం వేయలేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటది. మన సర్కిల్ ఎట్లా ఉంది? మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? హ్మ్. అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. హ్మ్. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్సు అంటే ఆ టైప్ మైండ్ సెట్ వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి నేను ముందే చెప్పేసా. నాకు పిల్లలు పుట్టరు. సో, నువ్వు నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టనప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకొని ఆమెకి పిల్లలు పుట్టపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. హ్మ్. ఆ అమ్మాయి ఉంటది. ఈ అమ్మాయి ఇద్దరూ ఉంటారు కలిసి. హ్మ్. ఇద్దరు భార్యలు సీక్రెట్‌గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు. హ్మ్. 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 అలా ఆ టైప్‌లో పబ్లిక్‌లో గూడా ఉండేవాళ్ళు ఉన్నారు. హ్మ్. క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేసిందేంటంటే నాకు పిల్లలు పుట్టరు. హ్మ్. సో, ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి మీరు వారసులు కావాలి మీ తండ్రికి. నీకు పిల్లలు గావాలి. సో, చేసుకుంటా. నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా ప్లేస్‌లో నేనుంటా. హుహు. నా ఇంట్లో నేనుంటా. నీకు హుహు. టైం కుదిరినప్పుడు రా. అంతేగాని నాకు 24 అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటది. పిల్లలు ఉండాలా. మనిషి జీవితం ఏంటి? వారసత్వం పిల్లలు, ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు. అది జీవితం. హ్మ్. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటెకి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? హ్మ్. మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే, హ్మ్. మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి. హ్మ్. మెయిన్ ఇది ఒకటి తప్పయిపోతుంది. నేను ఆయనకి క్లారిటీ ఇచ్చేసాను. నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో. కొంత టైం నాకిస్తే చాలు. ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అయితది కదా!